మేము వేముల వీరేశం గారి అడుగుజాడల్లో గతంలో టీఆర్ఎస్లో ఉండి కేసీఆర్ గారు మా పాత కేడని పట్టించుకోకుండా ఉండడం వల్ల మేమంతా వీరేశం గారి అడుగుజాడల్లో కాంగ్రెస్కు పోవడం జరిగింది. కాంగ్రెస్కు పోయి వీరేశం అన్నని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవడం జరిగింది. మాకు అభివృద్ధి జరగాలంటే వీరేశం అన్నే కావాలన్న ఉద్దేశంతో మేము ఇక్కడ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నాం. రేపు జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పార్టీనే గెలిపించుకొని పైన అంటే సెంట్రల్లో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చేయాలని ఒక కాన్సెప్ట్ తోటి ఉన్నాము. అదేవిధంగా నెక్స్ట్ స్థానిక సంస్థలలో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్లలో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులని గెలిపించుకొని వారి వీరేశమన్న గారి యొక్క నిధులతోటి, గ్రామ పంచాయతీ నిధులతోటి, మండల పరిషత్ నిధులతోటి ఈ మండలాన్ని అభివృద్ధి చేసుకుంటాం. అదేవిధంగా సెంట్రల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఉంటే స్టేట్లో సెంట్రల్లో ఒకటే పార్టీ ఉండడం వల్ల రాష్ట్రం కూడా అభివృద్ధి పదంలో నడుస్తుంది. కాబట్టి మేమంతా కాంగ్రెస్ పార్టీని గెలిపించడం కోసం అహర్నిశలు కృషి చేస్తాం. నేను వార్డు మెంబర్ స్థాయి నుంచి ఓ ఎంపీపీ స్థాయి దాకా ఎదగడం జరిగింది. ఈ ఎదుగుదలలో ముఖ్య పాత్ర వీరేశమన్న అండదండలు ఉన్నాయి. వీరేశమన్న వాళ్ళ సపోర్ట్ ద్వారానే నేను మండలంలో ఒక జనాదరణ పొందిన ఒక నాయకునిగా, ఒక రాజకీయవేత్తగా ఒక పేరు ప్రతిష్టలు సంపాదించుకోవడం జరిగింది. రేపు కూడా వీరేశమన్న ఏది పదవి ఇస్తే అది చేసి గెలిచి ఆయనకు ఒక గిఫ్ట్గా నేను ఆయన దగ్గరికి పోవాలనేది కోరుకుంటున్నాం. ఎందుకంటే మేము పిట్టంపల్లి గ్రామ పంచాయతీలో అనేక నిధులు తెచ్చినాం, అనేక డెవలప్మెంట్ చేసినాం, అనేక యాక్టివిటీస్ కూడా చేసినాం. మేము యువజన ఆర్గనైజేషన్ నుంచి వచ్చినాం కాబట్టి మాకు కొంచెం ప్రజల మీద, ప్రజల యొక్క ఆలోచనల మీద కూడా మాకు కొంత విషయాలు తెలిసి ఉంటాయి. కాబట్టి మేము వాళ్ళకు అనుగుణంగానే మా ప్రజాపాలన కూడా ఉంటుంది, మా పరిపాలన కూడా అట్నే ఉంటుంది. రేపు రాబోయే రోజులలో కూడా ఎండాకాలం వస్తున్నది, నీటి ఎద్దడి అనేది తీవ్రస్థాయిలో ఉన్నది. నిన్ననే వీరేశమన్న గారిని కలవడం జరిగింది. వారు ఒక బూరు ఏపిస్తా అని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. ఎందుకంటే రాబోయే ఎండాకాలం ఎండలు బాగా కొడతాయి కాబట్టి నీటి ఎద్దడి అత్యధికంగా ఉంటుంది. కాబట్టి గతంలో ఉన్న గవర్నమెంటు ఎలాంటి సమ్మర్ స్పెషల్ ప్లానింగ్ ఉండేది, కానీ ఒక 5 years 2 years మాత్రమే స్పెషల్ ప్లానింగ్ ఫండ్స్ ఇచ్చి మిగిలిన 7 సంవత్సరాలు అసలు పట్టించుకునే దాఖలాలు ఎక్కడ పోయింది. కాబట్టి ఇప్పుడు కొత్త ప్రభుత్వంలో, మా ప్రభుత్వంలో మంచిగా పనులు జరిగి నీటి ఎద్దడి లేకుండా చేయడనేది మా యొక్క కాన్సెప్టు. ఈ ఎండాకాలం తర్వాత ఫర్దర్గా సర్పంచ్, ఎంపీటీసీ ఎలక్షన్ అయిన తర్వాత ముందస్తు రాజకీయ ప్లాన్ అనేవి మాకు అప్పుడు మేము నిధుల గురించి మాట్లాడుకుంటాం. అయితే ఎమ్మెల్యే వేముల వీరేశం గెలిచిన తర్వాత మీ గ్రామానికి ఏమైనా నిధులు కేటాయించిండా? అంటే కొత్తగా ఏర్పడ్డది కాబట్టి గవర్నమెంట్ ఇంకా బడ్జెట్ అనేది పెట్టలేదు. కొన్ని గ్రామాలలో ఒక 11 గ్రామాలలో నిధులు పెట్టుకోవడం జరిగింది. నెక్స్ట్ ప్రియారిటీలో మా విలేజ్లకి మిగిలిన 11 గ్రామాలకు నిధులు కేటాయిస్తామని వీరేశం అన్న చెప్పాను. బీఆర్ఎస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వం తేడా అయింది. బీఆర్ఎస్ ప్రభుత్వం అనేది ప్రజలని వంచన చేసిన ప్రభుత్వం. ఎందుకంటే కాళేశ్వరం అనే ప్రాజెక్టుని 1,50,000 కోట్లతోటి నిర్మించడం అనేది గొప్పలు చెప్పుకున్నారు. అదే 1,50,000 కోట్ల రూపాయలు పెడితే ఊర్లు డెవలప్మెంట్ అయ్యి రైతులు బాగుపడేటోళ్ళు. ఇప్పుడు ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ నడవాలంటే సంవత్సరానికి 10,000 కోట్ల రూపాయలు ఖర్చు కావాలి విద్యుత్ బిల్లులకి. అదే పంపింగ్ చేయడం కోసం ఇంకో 10,000 వడ్డీలకి 15,000 కోట్లు కావాలి. అంటే సంవత్సరానికి 25,000 ప్రజాధనాన్ని వృధా చేసి కాళేశ్వరం అనే ప్రాజెక్టుని చేశారు. కానీ నీళ్లు మాత్రం మా నియోజకవర్గానికి మాత్రం నీళ్లు రాలేదు. ఇప్పుడు అందులో కూడా మా నియోజకవర్గ సొమ్ము కూడా ఉంది అందులో. ఎందుకంటే మా ప్రజల భాగస్వామ్యంతో ఉన్న ఫండ్ కాబట్టి మా నియోజకవర్గ ఫండ్ని తీసుకుపోయి అక్కడ పెట్టను. నాకు కనీసం గంట నీళ్ళు కూడా మాకు ఇచ్చిన దాఖలాలు లేవు. అందుకే మేము ఈరోజు పార్టీ మారడానికి కారణం గత ప్రభుత్వ వైఫల్యాలు మాకు నచ్చక ప్రజలకు పట్టించుకునే స్థితిలో లేదు కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ ఎంచుకోవడం జరిగింది. భవిష్యత్తులో కాంగ్రెస్ గవర్నమెంట్లో ప్రజలకు అన్ని సంక్షేమ పథకాలు గడప గడపకు పోయే విధంగా మేము చూస్తాం. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ పథకాల్లో ప్రస్తుతం రాష్ట్రం నోటు బడ్జెట్లో ఉంది. ఈ పథకాలు చివరికి సాధ్యం కొనసాగుతాయి అంటారా? ఓకే, అది మీరు క్వశ్చన్ కరెక్టే చేసారు. మాకంటే ముందు
కేసీఆర్ గారు మేము 2500 అంటే 3000 అన్నాడు, నిరుద్యోగ వృత్తి 3000 అంటే 4000 అన్నాడు. అంటే ప్రతిదానికి ఒక మెట్టు పైచిలకే పోయిండు. ఆయనకు సాధ్యమైనప్పుడు మాకెందుకు సాధ్యం కాదు? మేము చేస్తామనే కాన్ఫిడెన్స్తో ఉన్నాం, చేస్తాం కూడా. అయితే మన గతంలో ఫస్ట్ తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న నీళ్లు నిధులు నియామకాలు దీనికోసం సాధించుకున్నాం. ప్రస్తుతం బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆ 3 సాధ్యం కాలేదు. ఇప్పుడు మీ కాంగ్రెస్ పార్టీ హయాంలో 3 సాధించగలుగుతారా? మేము నీళ్లు నిధులు అనేది మన తెలంగాణ ప్రజల హక్కు. హక్కు కోసమే తెలంగాణ ఏర్పాటు చేసుకున్నాం. తెలంగాణ సాధించుకున్న తెలంగాణలో వాటాలు ఇప్పుడు కృష్ణా బోర్డు నడుస్తుంది వాదన. 2 నెలల్లో అప్పగించిరు అంటారు. అంతకుముందుకు 10 సంవత్సరాల అధికారంలో ఉండి వాళ్ళు అప్పగించింది మనమెట్ అప్పగిస్తాం. రేపు కూడా కావాల్సిన వాటాను కోరుతాం, కావాల్సిన నియామకాలు చేస్తాం. ఆల్రెడీ జాబ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వేసినాం. ఆ నోటిఫికేషన్ ద్వారా వాళ్ళు వేసిన దాన్ని కోట్లకి వేసిర్రు. వాళ్ళే ఉద్యోగాలు వేసి నోటిఫికేషన్ వేసి వాళ్ళే మళ్ళా కోర్టుకు పోయిన దాఖలాలు గత ప్రభుత్వమే. ఆ ప్రభుత్వంలో వేసిన తప్పులు మా ప్రభుత్వం చేయకుండా ఉండడం కోసమే ఈరోజు ఉద్యోగస్తులకు ఎవరైతే ఎన్నికయ్యారో వాళ్ళందరికీ పట్టాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళకు గౌరవం తీసుకోవడం జరిగింది ఉద్యోగాలకి. మేము గతంలో చేసిన ప్రభుత్వం లాగా మా ప్రభుత్వం ఉండదని మేము అనుకుంటున్నాం. చిరుమర్తి లింగయ్య ఓడిపోవడం గల ప్రధాన కారణం ఏంటి? చిరుమర్తి లింగయ్య అనే వ్యక్తి, ఆయన గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే ఆయన వలసవాదిగా వచ్చిండు. పాత కొత్త తేడాని కొట్టొచ్చినట్టు ఆయనే తీసుకొచ్చిండు. అది ఎలా ఉండాలి? వచ్చిన వాళ్ళు పాత వాళ్ళని కలుపుకొని కొత్త వాళ్ళని తీసుకుంటే దానికి ఒక విలువ ఉండు. నేను కూడా పోయి వచ్చిన ఒకసారి. ఎందుకంటే కేసీఆర్ అదే పార్టీలో ఉన్నాం కాబట్టి గౌరవించాలనే ఉద్దేశంతో పోయినాం. యాక్చువల్గా మేము వీరేశమన్న అభిమానం, కానీ కేసీఆర్ అడుగుజాడల్లో పోవాలనే ఒక ఉద్దేశంతో మేము వీరేశమన్న కూడా అందులో పార్టీలో ఉన్నాడు. పోతే మమ్మల్ని ఎవరిని పట్టించుకోలేదు. మమ్మల్ని అసలు పట్టించుకున్న దాఖలాలు లేవు. ఎవరు వచ్చినా కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళకి, ఆయన అన్యాయాలకి, ఆ భూ కబ్జాలు చేసుకునేటోళ్ళకు, ఈ సెటిల్మెంట్ చేసేటోళ్ళకి, ఈ కళ్యాణ్ సింగ్ దరిద్రమైన విషయం ఏంటంటే ఒక అధికారి కాడికి పోతే పేద ప్రజలకు, పేదోళ్లకు డబ్బులు లేవన్న ఉద్దేశంతో కళ్యాణ లక్ష్యం కార్యక్రమాన్ని పెట్టారు. ఆ కళ్యాణ లక్ష్యం ఒక అధికారికి వారికి పోవాలంటే 10,000 చైర్ల కొట్టు అడగడు అధికారి. అంటే తీసుకుపోయిన ఆయన తరపునటువంటి లీడర్కు 10 రూపాయలు జేబులో పడాలి, అధికారికి 10 రూపాయలు జేబులో పడాలి. అంటే పేదలకు మనం ఏడ న్యాయం చేస్తున్నాం? పేదలకు వచ్చింది అదే. ఇప్పుడు జనాలలో వచ్చి ఒక 70,000 మెజార్టీ ఇచ్చారంటే వాళ్ళ యొక్క అరాచక పాలన అనేది లింగయ్య యొక్క, మా నియోజకవర్గం నుంచి లింగయ్య గారు ఎంతోమందిని డీటీసీకి ఎత్తిచ్చిండు. అంటే వీరేశం అనే మనుషులు అనగానే డీటీసీకి ఎత్తి ఆయనంతలో ఆయన బలమైండు. ఆయనంత ఆయన పతనానికి కారణం ఆయనే చేసుకున్నాడు. ఎవరు చేసిన కారణం కాదు, ఎవరిది కాదు అది. అయితే గత బీఆర్ఎస్ నాయకుల ఆలోచన ఏంటంటే వేముల వీరేశం అనే వ్యక్తి ర్యాష్గా ఉంటాడు, ఇంకోటి మామూలుగా రౌడీజాన్ని ప్రోత్సహిస్తున్నాడు అని చెప్పేసి ఒక ఆరోపణ ఉంది. దాన్ని మీరే స్పందిస్తారు? అది ప్రతిపక్షాలు చేసిన, పడని వాళ్ళు చేసే విషయమే. కానీ ఏ విషయంలో వీరేశం అనే వ్యక్తి నమ్మిన వ్యక్తికి ఏదైనా చేస్తాడు. అంటే దాంట్లో న్యాయం ఉన్నదా అన్యాయం ఉన్నదా అని. కాకపోతే ఇదంతా రూమర్ ప్రచారం. ఏదో మారుతిరావు అన్నారు. మారుతిరావు ఏ నియోజకవర్గం? వీరేశం అన్నది ఏ నియోజకవర్గం? ఆయన అక్కడ, ఈయన ఇక్కడ. ఆయనకు సంబంధం లేని విషయం దాన్ని కూడా తీసుకొచ్చారు. ఒకటి బ్యాంకుది అన్నారు. ఆమె అందులో కూడా వాయిస్ ఏదో రికార్డ్ చేసి పెట్టిరు. దాంట్లో కూడా ఏమైంది? ఆమె వికలాంగురాలు. ఒక మానవత దృక్పథంతో ఫోన్ మాట్లాడడం జరిగింది తప్ప దాన్ని ఏదో వక్రీకరించి చేసింది. ఇలాంటి రూమర్స్ అంతే. ఆయన చేసింది లేదు. ఏమైనా రికార్డు ఉన్నాయి ఆయన చేసినాయి. సరే, బొడ్డుపల్లి సీన్ అనే వ్యక్తిని చెప్పింది. అది బొడ్డుపల్లి సీన్ అనే వ్యక్తిని ఏం జరిగింది ఏందనేది జనాలందరికీ తెలుసు. కాకపోతే ఏంటంటే దాన్ని రాజకీయం కోసం వాడుకోవడం కోసమే మళ్ళా జరిగిపోయిన దాన్ని తెర మీద తీసుకొచ్చి ఎలక్షన్లలో ఒక భూతంలాగా చూపించి దాన్ని ఓట్లు దండుకోవడం కోసం తప్ప అలాంటి వ్యక్తి కాదు. సాఫ్ట్ మనిషి, నమ్ముకున్న వ్యక్తికి, కార్యకర్త ఏదైనా ఆపదని పోతే తన సాయశక్తుల అడ్డొచ్చైన, తన ప్రాణాన్ని అడ్డొచ్చైన కాపాడుకునే శక్తి వీరేశం అనుకున్నది. రానున్న పార్లమెంట్ ఎలక్షన్లు మరియు సర్పంచ్ ఎలక్షన్ ఉద్దేశించి మీరు మీ మండల ప్రజలకు ఏం చెప్తాం? మేము ఒకటే చెప్తున్నాం,
ఈడ కాంగ్రెస్ గవర్నమెంట్ని అధికారంలో తీసుకోవడం కోసం కష్టపడ్డాం, గెలిపించుకున్నాం. సెంట్రల్లో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ని తెచ్చుకుంటే స్టేట్లో సెంట్రల్లో ఒకటే ప్రభుత్వం ఉంటుంది కాబట్టి మనం రాష్ట్రం అనేది అభివృద్ధి పదంలో పోతుంది కాబట్టి సెంట్రల్లో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ని తెచ్చుకుంటే మనకు పనులైతే మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. అదేవిధంగా మన మండలం కూడా మన నియోజకవర్గం కూడా అభివృద్ధి చెందుతుంది కాబట్టి మా మండల ప్రజలకు ఒకటే చెప్తున్నాం, పనిచేసే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి, మాటలతోటి గారడి చేసే ప్రభుత్వాన్ని కాదు. అందుకే మా మండలాన్ని కాంగ్రెస్ గుర్తుకు చేయి గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ పార్టీని సెంట్రల్లో కూడా అధికారంలో తేవాలి. అదేవిధంగా మండల స్థాయిలో కానీ విలేజ్ స్థాయిలో కానీ సర్పంచులని, ఎంపీటీసీలని, జెడ్పీటీసీలని వాళ్ళని ఎన్నుకునే దాంట్లో కూడా మనం ఆలోచించి ఆతూచి చేయాలి. ఎందుకంటే ఈరోజు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, వీరేశమన్న ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నాడు. ఇప్పుడు పనులు కావాలన్నా, ఒక ఊరుకు నిధులు కావాలన్నా పైన అధినాయకత్వం అనే సపోర్ట్ ఉండాలి కాబట్టి, ఎమ్మెల్యే గారి సపోర్ట్ ఉండాలి కాబట్టి ప్రతి ఊర్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థుల్ని, వీరేశమన్న పెట్టిన మనుషుల్ని గెలిపించుకొని మన మండలానికి, మన ఊర్లకి డెవలప్మెంట్ చేసే దాంట్లో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలనేది మా కోరిక.